హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు మన హోమ్ కిచెన్ ఛానల్లో టేస్టీగా ఎంతో క్విక్గా జస్ట్ ఓన్లీ ఒక 20 to హాఫ్ 30 మినిట్స్లో ఎగ్ బిర్యానీని టేస్టీగా ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఫాలో అవ్వండి టిప్స్ని. చక్కగా ఈ బిర్యానీని మీరు ఆనియన్ రైతాతో, వెజిటేబుల్ సలాడ్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీకెండ్కి మీకు ఒక మంచి రెసిపీని మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అవి కొంచెం వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకొని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. ఈ ఆనియన్స్ అన్నింటినీ చక్కగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు వీడియోలో ఇందులో చూపిస్తున్నాను కదా, అలా మీరు చక్కగా ఆనియన్స్ అన్నింటినీ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. అలా వదిలేస్తే ఒకవైపు ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి, మరోవైపు అట్లానే ఉండిపోతాయి. సో మీరు ఆనియన్స్ మాత్రం దగ్గరే ఉండి బాగా ఫ్రై చేసుకోండి. సో ఈ ప్రాసెస్ మీకు ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది. హైలోనే ఉంచి దగ్గరుండి వీటన్నింటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఇవి మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి బిర్యానీకి. ఈ స్టెప్ని స్కిప్ చేయొద్దు, డెఫినెట్గా ఈ స్టెప్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయినాయి కదా. వీటిని ఇట్లా మీరు అలా సైడ్కి పెట్టుకుంటే ఆయిల్ అంతా చాలా వరకు డ్రైన్ అయిపోతుంది. ఈ ఫ్రై అయిన ఆనియన్స్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని వీడియోలో మీకు చూపిస్తున్నట్టు అలా సన్నగా స్లిట్స్ పెట్టుకోండి. మరీ డీప్గా కాకుండా ఎగ్కి పైన స్లిట్స్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము ఎగ్స్ అన్నింటినీ. ఈ ఎగ్స్ ఇట్లా ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ టేస్ట్గా కూడా ఉంటాయి, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఎగ్స్ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఆయిల్లో ఫస్ట్ ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. అట్లా మీరు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేయండి. కొంచెం అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎగ్స్ ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, అలానే ఒక చిటికెడు కారం వేసుకొని మసాలాలన్నీ ఎగ్కి బాగా పట్టేలాగా టాస్ చేయండి. లేకపోతే మీరు గరిటతోటైనా కొంచెం స్లోగా ఎగ్స్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఈ పాయింట్లో మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేసినా పర్వాలేదు, లేదంటే మీరు అలా ఫ్లేమ్ ఆన్లోనే ఉంచి ఎగ్స్ని టాస్ చేయండి. ఇలా అన్ని వైపులా కూడా ఎగ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. సో వీటిని మూత పెట్టి నేను ఇంకొక జస్ట్ ఒక 20 సెకండ్స్ వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి చూస్తే ఎగ్జాక్ట్గా మనకి ఎట్లాగైతే బిర్యానీకి అవసరమో అలానే ఎగ్స్ మంచిగా ప్రిపేర్ అయినాయి కదా. సో వీటిని మూత పెట్టి ఒక సైడ్న వాటిని కూడా సైడ్ని పెట్టుకోండి. సో ఇప్పుడు బిర్యానీకి మనకు కావాల్సినటువంటి ఒక మంచి వెడల్పాటి కుక్కర్ గిన్నె తీసుకొని అందులో మీరు 3 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి నేను మీకు ఇందులో చూపిస్తున్నట్టుగా ఈ మసాలా దినుసులన్నీ యాడ్ చేయండి. 4 లవంగాలు, ఒక 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలానే జాపత్రి, ఇవన్నీ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా దినుసులు నేను ఒక ఆనియన్ తీసుకొని ఉన్నాను, బిగ్ సైజ్ ఆనియన్, దాన్ని కూడా స్లైసెస్గా కట్ చేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని నేను ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఆ పేస్ట్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్, ఒక 4 to 5 పచ్చిమిర్చి, మీ కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని తీసుకోవచ్చు. ఇవి కొంచెం మెత్తబడి బాగా మగ్గిన తర్వాత
1 బాల్ పుదీనా, 1 బాల్ కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. వీటి ఫ్లేవర్స్ మంచి టేస్ట్ని ఇస్తాయి, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇవి స్కిప్ చేయకుండా ఈ పాయింట్లో మీరు తప్పకుండా పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకోండి. సో ఇవిలా ఫ్రై అవుతూ ఉంటాయి. 3 minutes మీరు హై ఫ్లేమ్లోనే ఉంచి వీటిని ఫ్రై చేసుకోండి. వన్స్ అవన్నీ కూడా సాఫ్ట్ అయిన తర్వాత నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఇవి నూనెలో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం అవి కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, బిర్యానీ పౌడర్ నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. సో ఇవన్నీ మీరు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయినాయి కదా, మీరు మసాలాలు యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. మసాలాలు ఏమీ కూడా ఎక్కువ బర్న్ అవ్వకుండా మంచి కలర్లో ఉండి ఫ్రై అవడానికి నేను ఇలా ఒక కొంచెం వాటర్ పోసాను. 3/4 గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఒక 1/2 కప్ కర్డ్ని కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ కూడా బర్న్ అవ్వకుండా మంచిగా కుక్ అవడానికి 2-3 టైమ్స్ పడుతుంది. 2-3 minutes పడుతుంది. సో మనం అలా కర్డ్ని కుక్ అవనిద్దాం. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా అంత బాగా సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎంతోసేపు కాదు, మీరు 1/2 hour వాటర్లో ఈ బాస్మతి రైస్ని సోక్ చేస్తే సరిపోతుంది. నేను బాస్మతి రైస్ యూజ్ చేశాను. మీరు ఏ రైస్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు ఈ బిర్యానీకి. సో ఇప్పుడు ఇట్లా స్లోగా ఎక్కడ కూడా రైస్ బ్రేక్ అవ్వకుండా స్లోగా మిక్స్ చేయండి. రైస్ని ఆయిల్లో మనం ఇలా ఫ్రై చేయడం వలన ఇంకా మంచి టేస్ట్ బాగా వస్తుంది. సో రైస్ని కొంచెంసేపు ఇట్లా ఫ్రై చేసుకోండి. ఇందులో ఉన్న వాటర్ ఉంది కదా, వాటర్ అంతా కూడా కొంచెం అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయిన తర్వాత నేను ఈ రైస్కి 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే నార్మల్ రైస్ అయితే కనుక 1 కప్ రైస్కి 2 cups వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి చక్కగా రైస్ అంతా కూడా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఇందులో 1.5 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఎన్ని రైస్ తీసుకున్నానో దానికి తగినంత అమౌంట్ వాటర్ని ఇందులో యాడ్ చేసి అలా స్లోగా మిక్స్ చేసుకొని రైస్ ఎక్కడ కూడా విడిపోకుండా అట్లా స్లోగా మిక్స్ చేసుకోండి. ఇలా మనకి కొంచెం సేపు ఆ వాటర్ కొద్దిగా మరుగుతుంది కదా. ఈ వాటర్ మరిగిన తర్వాత ఒకసారి ఇక్కడ సాల్ట్ టేస్ట్ని చూడండి. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువైనట్టు అనిపించింది. సో నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి పెట్టుకుని, మీరు కూడా సాల్ట్ని ఆ పాయింట్లో తప్పకుండా టేస్ట్ చేయండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నింటినీ నేను ఇందులో యాడ్ చేశాను. బిర్యానీలో మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్స్ అన్నింటినీ మనం ఇందులో వేసుకొని ఆ ఉన్న మసాలాలు కూడా నేను బిర్యానీలో యాడ్ చేస్తాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్. సో ఈ ఆనియన్స్ని నేను ఒక 1/2 ఆనియన్స్ని ఇక్కడ యాడ్ చేశాను. అలానే ఒక 1.5 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్. మీకు రోజ్ వాటర్ లేకపోయినా పర్వాలేదు, మీరు స్కిప్ చేసేయచ్చు. లేదంటే డ్రై రోజ్ పెటల్స్ ఉన్నా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పూర్తిగా ఆప్షనల్ అది. ఒక్కసారి కొంచెం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయినాయా లేదో జాగ్రత్తగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం లిడ్ని క్లోజ్ చేసి మూత పెట్టేసి హైలోనే ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు బిర్యానీని కుక్ అవుతాం. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం కుక్కర్ చల్లబడిన తర్వాత అప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు నేను చూసాను కదా, వావ్ చూడండి ఎంత మంచిగా హాట్గా చాలా బాగుంది కదా. ఎగ్ బిర్యానీ ఇస్ రెడీ. సో యమ్మీ,
చాలా బాగుంది టేస్ట్. మీరు అట్లా చల్లారిన తర్వాత తీస్తే కొద్దిగా మీకు బాగుంటుంది, సెటిల్ అవుతాయి. టేస్ట్ అన్నీ కూడా మంచి బాగా సెటిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి బిర్యానీని తీసుకుందాం. ఒక మంచి సర్వింగ్ ప్లేట్ తీసుకొని బిర్యానీని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మీరు స్పూన్తో తీసివేయండి, ఎగ్స్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. ఎగ్ బిర్యానీ ఇస్ రెడీ. ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి నేను ఈ రైస్ పైన గార్నిష్ చేశాను. ఈ ఆనియన్స్ అట్లా మధ్యలో మనకి తగులుతూ ఉంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా పైన నేను గార్నిష్ చేసుకున్నాను. ఈ బిర్యానీని మీరు రైతాతో కానీ వెజిటేబుల్ సలాడ్ తోటి మీరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోయింది కదండి. సో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.